ఫైండింగ్ ఫ్యాక్టర్స్ యూజింగ్ మల్టిప్లికేషన్ మెథడ్. లాస్ట్ వీడియోలో మనము ఫ్యాక్టర్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనము మల్టిప్లికేషన్ టేబుల్స్ యూజ్ చేసి ఫ్యాక్టర్స్ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12 తీసుకుంటున్నాను. 12కి ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అంటే 12 ఏ టేబుల్స్ వస్తుందో రాసుకుందాం. 1 టేబుల్లో ఆబ్వియస్లీ అన్ని నెంబర్స్ వస్తాయి కాబట్టి సో 1 × 12 = 12. 2 టేబుల్లో కావాలంటే డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు ఆ నెంబరు ఓకే 2తో డివిజిబుల్లా కాదా అంటే 2తో డివిజిబుల్ అంటే 2 టేబుల్లో వస్తుంది అన్నట్టు. ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది కదా. సో 2 × 6 = 12. నెక్స్ట్ 3తో డివిజిబుల్లా కాదా అదే డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం కదా మనం అర్లియర్ వీడియోస్లో. ఆ డివిజిబిలిటీ రూల్ యూజ్ చేసి మనం చెక్ చేయొచ్చు. 2 + 1 = 3 కదా. సో 3 టేబుల్లో వస్తుంది. సో 3 × 4 = 12. నెక్స్ట్ మళ్ళీ 4 × 3 = 12. 6 × 2 = 12. 12 × 1 = 12. ఓకే సో ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక 3 4 4 3 2 6 6 2 1 12 12 1. ఓకే ఇక్కడ ఈ కింద 3 టైమ్స్ వచ్చేసి రిపిటేషన్ వచ్చేసింది కదా. ఒక ఫ్యాక్టర్ మనకు 1 టైం వస్తే చాలు. సో 3 ఈజ్ అ ఫ్యాక్టర్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా 3 ఈజ్ అ ఫ్యాక్టర్. సో ఇలా రిపిటేషన్ రావాల్సిన అవసరం లేదు. సో ఈ రిపిటేషన్ నెంబర్స్ నేను కన్సిడర్ చేయట్లేదు. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటి నేను జస్ట్ ఇవే రాసుకుంటున్నాను. ఏంటి ఇక్కడ ఒక యూ డ్రా చేస్తున్నాను చూడండి. దీంట్లో ఉన్నాయన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అనమాట. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 1, 2, 3, 4, 6, 12. ఓకే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకే సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 1, 2, 3, 4, 6 and 12. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనము 24కి ఫ్యాక్టర్స్ రాద్దామా. ఓకే సో 24 ఏ టేబుల్స్లో వస్తుందో రాసుకుందాం. 1 24s = 24. ఓకే 2 12s = 24. 3 8s = 24. దెన్ 4 6s = 24. నెక్స్ట్ మళ్ళీ మీరు చెక్ చేస్తే కనుక 6 4s = 8 3s మళ్ళీ సేమ్ రిపిటేషన్ వస్తుంది. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్. సో జస్ట్ ఓకే ఇది యూలో ఉన్నవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అనమాట. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24? 1, 2, 3, 4, 6, 8, 12, 24. These are the factors of 24. How to find the factors using the multiplication method?